నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే గ్రాఫిక్ కార్డులకు సంబంధించిన ఒక యూస్ఫుల్ వీడియో అనుకోవచ్చు భయ్. ఇన్ జనరల్గా చెప్తున్నా, చాలామందికి పీసీ బిల్డ్స్ చేస్తారు, వేరే యూట్యూబర్ వీడియోస్ కూడా చూస్తారు, అండ్ ఈవెన్ నా పీసీ బిల్డ్ వీడియోస్ కూడా చూస్తారు. ఐడియా వస్తుంది, పోయి పర్చేస్ చేస్తారు, వస్తారు. చాలామందికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే గ్రాఫిక్ కార్డులో కూడా ప్రాబ్లం వస్తుంది. ముందే చెప్తున్నా, రీజన్ ఏంటంటే అక్కడ సెల్లర్ ఏమంటారు, ఫస్ట్ చెప్పుకోవాలంటే సిస్టమ్ పర్చేస్ చేసినాక పార్ట్స్ ఉంటాయి, పార్ట్స్ తీసేసుకొని వచ్చేస్తారు. మెయిన్ ప్రాబ్లం ఏంటి వస్తుందంటే గ్రాఫిక్ కార్డులో కూడా మెయిన్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే లోకల్ సెల్లర్స్ GT 710 లేకపోతే GT 730, మీకు GDR4 GDR5 వేరియంట్స్లో కన్ఫ్యూజన్ వస్తుంది. సో అది పక్కకు పెట్టేస్తే GT 710 అండ్ GT 730 బై చాలా పాత గ్రాఫిక్ కార్డులు. అండ్ ఈవెన్ దో GT 7 సిరీస్ కంటే కూడా 610 620 గ్రాఫిక్ కార్డు కూడా అమ్ముతున్నారు అనమాట. బై దండం పెడతాను, ఎందుకంటే అట్ ప్రజెంట్ 4000 సిరీస్ మనం ఉన్నాము. ఐ థింక్ చాలా ఇయర్స్ అయిపోయింది బై. నేను కొన్నప్పుడే మరి హెవీగా అనిపించింది GT సిరీస్ 710. ఇప్పటికీ నా దగ్గర గ్రాఫిక్ కార్డు ఉంది. సో కావాలంటే సపరేట్గా మీకు ఆ గ్రాఫిక్ కార్డు తీసి చూపిస్తాను. జొటాక్ వాళ్ళది స్టిల్ ఇప్పటికీ డీసెంట్గా బాగానే రన్ చేస్తుంది అనమాట. నేను ఎందుకు తీసుకోవద్దు అంటున్నాను, నా దగ్గర గ్రాఫిక్ కార్డు ఉంది కదంటే బై అది చాలా ఓల్డ్ మోడల్ అండ్ లేటెస్ట్ గేమ్స్ అయితే మీరు ఆడలేరు బై. అది కూడా ప్లేయబుల్ FPSతో కూడా కాదు. ఎందుకంటే అట్ ప్రజెంట్ చాలామంది సిస్టమ్స్ కూడా 720p రెజల్యూషన్ మీద సిస్టమ్ తీసుకోవట్లేరు. అండ్ కొన్ని గ్రాఫిక్ కార్డులకి కొన్ని FSR ఎనేబుల్ చేసుకుందామంటే మీకు 10 సిరీస్ గ్రాఫిక్ కార్డుల నుంచే మీకు FSR అవైలబుల్ ఉంది. దాని తర్వాత పెద్ద ఇష్యూ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు, ఇది యూట్యూబర్స్ మీకు GTA 5 చూపిస్తారు. సో అది పెద్ద డ్రాబ్యాక్ అనుకోవచ్చు. సో GTA 5 అనేది అక్కడికి ఇంకా చాలా మోడలే, ప్లస్ దాంట్లో లో సెట్టింగ్స్ పెడతారు, అవన్నీ సెట్టింగ్స్ చేంజ్ చేసి మీకు గేమ్లో ఎక్స్పీరియన్స్ చూపిస్తారు. సో మీకు వచ్చేసరికి యాక్చువల్లీ ఒక యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో దాంట్లో చూపించే FPS మీరు సిస్టమ్ ఆడినప్పుడు రాదనమాట. ఎందుకంటే దాంట్లో వాళ్ళు ర్యామ్ కానీ లేకపోతే ట్యూనింగ్ కానీ లేకపోతే కొంచెం డిఫరెంట్ హార్డ్వేర్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం పర్ఫార్మెన్స్ బూస్ట్ వస్తుంది. మీరు అది చేయకపోవడం వల్ల మీకు తక్కువ బూస్ట్ వస్తుంది. సో అది వాళ్ళు చెప్పారన్నమాట టెస్టింగ్ చేసేటప్పుడు కూడా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే 10 సిరీస్లో కూడా ఏ గ్రాఫిక్ కార్డు. సో ఫస్ట్ అయితే 7 సిరీస్ అర్థమైపోయింది కదా, 610 620 710 730 ఈ గ్రాఫిక్ కార్డు మాత్రం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ స్కిప్ చేయండి. పర్చేస్ అయితే ఏకంగా కావాలంటే హయ్యర్ వేరియంట్ పర్చేస్ చేసుకోండి, కానీ ఇవి మీకు 3000 4000కి వచ్చేసి మర్చిపోయి కూడా పర్చేస్ చేసుకోకండి. తక్కువ మీకు 1030 నేను రికమెండ్ చేస్తాను గేమింగ్కి అండ్ ఎడిటింగ్కి కూడా. బేసిక్ యూస్కి అయితే మీరు అది 710 730 యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ డిస్ప్లే కోసం అంటే మీకు నడిచిపోతుంది, ప్రాబ్లం లేదు. మీరు గేమింగ్ అండ్ ఎడిటింగ్ స్పెసిఫిక్గా ఉన్న వాళ్ళకైతే ఈ గ్రాఫిక్ కార్డులు మాత్రమే మర్చిపోయి కూడా పర్చేస్ చేయకండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 10 సిరీస్ అనమాట. సో 10 సిరీస్లో గో ఫర్ 1050 అంటే నేను 1050 ఆర్ 1060 గ్రాఫిక్ కార్డులు తీసుకోండి. ఒకవేళ గిట్లా మీకు మార్కెట్లో అవైలబుల్ అయితే గిట్లా 1030 మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 1030 కూడా అవాయిడ్ చేయండి. అండ్ అన్నా నువ్వు చెప్పాను అన్నీ అయిపోయి అన్నీ వదిలేసి అంటున్నావు, మళ్ళీ ఏం కొనుక్కోవాలా అనేసి మీరు అనొచ్చు. సో మార్కెట్లో మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా. మీకు నా అడ్వైస్ తక్కువలో చెప్పుకోవాలంటే 9000 నుంచి 10,000 మధ్యలో మీకు 1630 ఉంది. సో 10 సిరీస్ నుంచి 1630కి మీకు FSR ఎనేబుల్ ఉందన్నమాట. సో FSR యూజ్ చేసి గేమింగ్స్ ఆడుకోవచ్చు. సో కొత్త హార్డ్వేర్ 1630 కానీ 1650 కానీ కొత్త, అంటే మరి ఎంత కొత్త కాదు కానీ రీజనబుల్ గ్రాఫిక్ కార్డులు అనమాట. సో ఈ గ్రాఫిక్ కార్డు యూజ్ చేసి మీరు డీసెంట్గా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, బేసిక్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈవెన్ దో నా టెస్టింగ్ మొన్న ఐ థింక్ Tekken 8కి సంబంధించిన గేమ్ ప్లే డెమో కూడా చూపించిన కదా. సో ఆ డెమో కూడా నేను 650 గ్రాఫిక్ కార్డ్ నుంచే ఆడిన. సో కావాలంటే ఆ డెమో వీడియో కూడా చూడండి, నేను ఐ కార్డులు ఇచ్చేస్తాను. సో నా అడ్వైజ్ ఏంటంటే గ్రాఫిక్ కార్డులకు మాత్రం కంపల్సరీ ఇక మీరు 10,000 నుంచి 20,000 మధ్యలో పెట్టాలి. 10,000 15,000 20,000 అయితే కంపల్సరీ పెట్టాల్సింది అనమాట. ఎందుకు అంటే మీరు ఫ్యూచర్ ప్రూఫ్ ఉండడానికి అండ్ మళ్ళా పైసలు రిపీట్ చేసుకోకుండా ఉండడానికి అనమాట. సో అది నా పాయింట్. స్పెసిఫిక్గా ఈ పాయింట్స్ ఎవరికి అంటే గేమింగ్ ఆడే వాళ్ళకి
అండ్ ఆల్సో వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి అనమాట 710 గ్రాఫిక్ కార్డ్ పాత కాబట్టి ఆ ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఆ కోడ్స్ క్యూడా కోడ్స్ అంటారు అవి ఏవైతే ఉన్నాయో అవి డీకోడ్ కానీ ఎన్కోడ్ కానీ చేయలేదు కాబట్టి. అండ్ ఇంకా హెవీగా కోడింగ్ కావాలన్నా అంటే మీరు కళ్ళు మూసుకొని GTX 3050 గ్రాఫిక్ కార్డ్ ఐ థింక్ 20,000 22,000 ఉంటుంది. ఆ పీక్ అనమాట. అది తీసుకొని బడ్జెట్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు 16 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ తీసుకొని బేస్ లెవెల్ మిడ్ రేంజ్ లాంటి ఎడిటింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అవి ఇది నా అడ్వైజ్. ఇంకేమైనా కావాలి ఇంకా డెప్త్ కావాలంటే అవి చేస్తాను వీడియో. దానికోసం అది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇక్కడ దాకా తీసుకురాబోయి వాళ్ళందరి ట్యాంక్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.